నిరాహార దీక్ష. ఇంకొక పక్కన డిఎస్సి అభ్యర్థులు కూడా చాలా మంది ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. గురుకుల పోస్టులు ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారాల్లో దీన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఆల్మోస్ట్ గా పోలీసులు కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ లో 70,000 ముసలాయన అడిగితే మాత్రం ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు అందరు పోయి పరామర్శిస్తారు. ఇక్కడ 30,000 యువకుడు ఇక్కడ కూర్చొని ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున దీక్ష చేసి ఆయన ఇంటికి ఏమన్నా లేకపోతే 1 లక్ష రూపాయలు లేకపోతే 1 కోటి రూపాయలు ఏమన్నట్లు ఆయన సొంతంగా మోతిలాల్ నాయక్ గారు లేకపోతే ఆయన ఇల్లు కట్టుకున్న దానికి డబ్బులు అడగట్లేదు, లేకపోతే ఇంకో డిమాండ్ చేయట్లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని పరిష్కారం చేయమంటున్నారు. విద్యార్థులతో ఫస్ట్ మాట్లాడమంటున్నారు. కనీసం ప్రజాపాలన పదే చెప్పుకునే ప్రగతి భవన్లో తలుపులు తెచ్చుంటాయని చెప్పుకున్నటువంటి మీరు ఈ దగ్గరకు వచ్చినటువంటి ఒక్క డిఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎవరినైనా ఒక్కసారి కలిసి మీ సమస్య ఏందని ఇప్పటి వరకు ఒక్కసారి కలిసిన ముఖ్యమంత్రి గారు ఒక్కరినైనా కలిసిండా? ఎవరిని కలవలేదు. పోగా ఆ పోస్టులు పెంచేది అది పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా డిఎస్సీ అనేది చిన్న సమస్య. అది గవర్నమెంట్ కూర్చొని పరిష్కరిస్తే చిన్న సమస్య. అది ఆడపిల్లలు 3 months ఫీడింగ్ ఇచ్చే పిల్లలు ఆడతల్లులు ఇక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎంతవరకు సమంజసం? ఇది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కన్ను తెరవట్లేరు? ఎందుకు పోస్ట్ పోన్ చేయవు? నీ చేసిన తప్పిదం, నువ్వు చేసుకున్నటువంటి తప్పిదానికి వాళ్ళని ఎందుకు బలిపరిశీలన చేస్తున్నావు? ఆల్రెడీ అక్కడ మధ్యాహ్నం ఈ టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కి టెట్ రిజల్ట్ కి 20 days లేదు. మధ్యలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి ఇంకో ఎగ్జామ్ అని ఇది అయిపోగానే మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇందులో ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ అన్న రోబోలు కాదు కదా, ఇట్లా బుక్ తిప్పేస్తే అయిపోదు కదా. వాళ్ళు ప్రిపేర్ కావాలి. ఒక జాబ్ వస్తే ఒక జాబ్కి గతంలో ఒకే జాబ్కి టీచర్ జాబ్కి అయితే వాళ్ళే ప్రిపేర్ అయ్యాలి, బీఈడి కాబట్టి డిఈడి కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఏ జాబ్కైనా ప్రిపేర్ అయితే ఏదో ఒకటి 4 రాళ్ళేస్తే ఏదో ఒక రాయి దాకుద్దని ఆలోచించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పోస్టులు పెంచమని 25,000 పోస్టులు పెంచుతామని చెప్పినటువంటి మీరే ఆ మినిస్టర్ ఏమో ఇక్కడ చావు బతుకులు ఒక విద్యార్థి ఉంటేనో ఇక్కడ పట్టించుకోకుండా ఆడ సినిమాలు చూస్తాడు. ఓడం ఢిల్లీలో పోయి పంతాడు, ఓడం యాడో పంతాడు. ఎక్కడుంది చెన్నూరు, ఎక్కడుంది అచ్చంపేట, ఎక్కడుంది కోదాడ? ఈ మారుమూల గ్రామాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కి నిరుద్యోగులు తరలి వస్తుంటే, మోతీలాల్ నాయక్ సపోర్ట్గా వస్తుంటే హైదరాబాద్ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు ఎందుకు కనపడట్లేదు? ఏడబోయింది నీ అద్దంకి దయాకర్, ఏడబోయింది నీ బల్మూరు వెంకట్, ఏడబోయింది నీ ముఖ్యమంత్రి, ఏడబోయింది నీ రాహుల్ గాంధీ, ఏడబోయింది నీ ప్రియాంక గాంధీ. మీ ఆ తీర్మార్మలను కూడా తిట్టాలి. ఆయన శుద్ధపూస కాదు, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం. ఏడమైనది ఏది నీ సమస్య ఏంది? ఏడే పరిష్కరించినావు? ఇప్పుడు కోదండరామ్ గారు అప్పుడు ఏమన్నాడు? కోదండరామ్ గారిని ఎప్పుడు కూడా రెడ్డి అని చెప్పొద్దని చెప్పిండు. ఎందుకు? కోదండరామ్ గారు సామాన్యుని కూడా అందుబాటులో ఉంటాడని, సామాన్యుని కూడా సమస్య పరిష్కారం చేద్దానికి అని చెప్పినావు. మరి ఇవాళ ఏమైంది సార్? నువ్వు అంటే అధికారం వచ్చినంతసేపు, నీకు పదవి వచ్చినంతసేపు నువ్వు కొట్లాడినావు, తిట్టినావు, అన్ని అన్నావు. నీకు అధికారం రాగానే వీళ్ళు డిఎస్ఓలు కనపడట్లే. అడుగు నీతో పాటు ఉద్యమం చేసిన గ్రూప్ నువ్వు కూడా వచ్చినావు కదా ధర్నాకు. అశోక్ సార్ వచ్చిండు కదా, ఆయన ఆ రోజు పోస్ట్ పోన్ ధర్నాకు మాతో కూర్చుండు కదా. అద్దంకి దయాకర్ కూడా వచ్చిండు కదా. నీ మీద ఒక్క కేసు కాలేదు. అశోక్ సార్ పోయి జైలు వేసారు నీ మీద. ప్రతిపక్ష పార్టీలో అంటే ఇప్పుడు మీరు చేస్తున్న సంసారం అవుతుడు చేస్తే వ్యభిచారం. ఇదే దుర్మార్గం. ఇట్లా నీ అంత కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఈ ఆడపిల్లలు ఉసురు తాకితే నీ పాపం మామూలుగా దాకదు. ఆల్రెడీ నీకు ఓటుకుని కేసు ఉంది. ఇలా పాపం తాకితే ఆయనతో జైలుకు పోతుంది, కవితతో కూర్చోవాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కరించమంటున్నాం. ఎందుకు ఈ ఆవేదన? ఒక నిరుద్యోగి తరపున 30 లక్షల మంది నిరుద్యోగి తరపున పోరాడుతున్నటువంటి మోతీలాల్ నాయకుని ఎందుకు పరామర్శించారు? ఒక గిరిజన బిడ్డ ఆల్రెడీ సునీల్ నాయక్ అని ఒక గిరిజన బిడ్డను కోల్పోయినాం ఆ రోజు. మళ్ళీ ఒక గిరిజన బిడ్డ ముందుకు వస్తే మీరు ఎందుకు గవర్నమెంట్ తిరిగి రావట్లేదు? సమస్యలు మీరు ఫస్ట్ విద్యార్థులతో చర్చించండి. ఈ మధ్యన వారది ఎందుకు? చైనా వాళ్ళు గోడ ఎందుకు కడతారు మధ్యన? ఎందుకంత సీతక్క గారు ఒకప్పుడు ఎట్లా మాట్లాడేది? ఎక్కడో మారుమూల గ్రాంతాలకు ఏదో పంపిణీ చేస్తున్నటువంటి సీతక్క ఇయ్యాల ఏమైంది? మరి ఇక్కడ హైదరాబాద్ నడుబడికి వచ్చిన మా గిరిజన బిడ్డల్ని ఎందుకు ఆదుకోవట్లేకపోతున్నావు? ఈ రకంగా చూస్తే నియంత కేసీఆర్ కంటే పెద్ద నియంత రేవంత్ రెడ్డిగా మారిపోయిండు. అధికారం వచ్చినాక, అధికారం రాకముందుకు చాలా చెప్పిండు, అధికారం వచ్చేసరికి మారిపోయాడు, మొత్తం కూడా మారిపోయాడు. కాబట్టి మీ లాగులు దాడిచేయకండి, మీ లాగులు పలిగేదాకా రప్పించుకోవద్దు. ఈ సమస్య వెంటనే పరిష్కరించండి. ఒకవేళ మోతీలాల్ని బలి తీసుకుందాం చూస్తున్నారా? మీకు ఇంపార్టెంట్ కాదా? యావత్ 30 లక్షల మంది మోతీలాల్ నాయక్ అనుకు ఉన్నారు. మోతీలాల్ నాయక్ ఏదో దీక్ష ఒక్కటి చేస్తున్న ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తిరగబడి ఈ తెలంగాణ గడ్డ మీద తిరగబడే శక్తి ఉన్నది. ఈ తెలంగాణ గడ్డ మీద తిరగబడి బండేడి ఆదిగిరన్నని ఆదర్శంగా తీసుకుని బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి బండిన